హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంట నా వంట ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! మరి స్ట్రీట్ స్టైల్‌లో చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనము. ముందుగా మనము నీట్‌గా, క్లీన్‌గా వాష్ చేసుకున్నటువంటి చికెన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, సరిపడా కారం, చిటికెడు పసుపు, అలాగే ఒక నిమ్మ చెక్క పిండుకొని బాగా ముక్కలకి పట్టించాలండి మసాలా మొత్తము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఇలాగా ముక్కలకి బాగా కార్న్ ఫ్లోర్‌ని కూడా బాగా పట్టించాలండి. దీంట్లో మనం ఎగ్ వేసుకోవాలంటే ఎగ్ వేసుకున్నా చాలా బాగుంటుందండి. నేనైతే వేయలేదు. ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందామండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము చికెన్ పీసెస్ అనేవి విడివిడిగా వేసుకోవాలండి. మనం వేసిన వెంటనే వాటిని కదపకూడదండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత తిప్పుకోవచ్చు అనమాట. మరీ మంట అనేది హైలో కాకుండా మరీ లో కాకుండా మీడియంలో ఉంచి మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు క్రిస్పీగా వస్తుందనమాట. లేకపోతే లోపలంతా మెత్తగా ఉంటుంది. ముక్కలు అనేవి ఫ్రై అవ్వడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదండి. 8-10 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలండి. ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లీస్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా సింపుల్ కదా! టేస్ట్ అయితే నేను చెప్పనండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.